వస్తే పున్నగా నీకెవరు పిచ్చి పెట్టిందా ఏంటి ఇది? ఎందుకు ఎందుకు అలా నవ్వుతున్నావు? పిచ్చా పైత్యమా? వైద్యం చేసావు కదా, నా పైత్యం ముదిరి ఇలా పిచ్చేనందుకు. అంతేలే, నీకు స్పృహ తెప్పించాను కదా, నీకిప్పుడు ఇలాగే అనిపిస్తుంది. సరే అనిపిస్తే అనిపించింది కానీ ఇక్కడేం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు? నా ఇష్టం, నీకెందుకని నువ్వు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనే పిచ్చోండి కాదు. తప్పు చేస్తున్నానా? ఏం తప్పు చేస్తున్నాను? అక్కడ నాగమండలంలో పుట్టలు, పాములు, పూజలు, వ్రతాలు, ప్రసాదాలు, నైవేద్యాలని పాలు, పండ్లు, మట్టిపాలు చేసేశావు. అక్కడంతా నీలాంటి పిచ్చి జనమే అని వదిలేశా. నీకు బుద్ధొచ్చింది అనుకున్నాను, పాములు పాములే అని తెలుసుకున్నావోను అనుకున్నా, అందుకే ద్వేషిస్తున్నావని నమ్మా. కానీ నువ్వు చెప్పిందంతా అబద్ధం. ఇంకా పాములకి పాలు పోస్తూనే ఉన్నావా? ఏయ్, ఏదో అనాలని అనకు. ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి పాములు? అసలు పొట్టేది? ఓ, అంటే చెట్టుకు పోస్తున్నావా? అలా పోయడం తప్పే కాదు, నేరం కూడా. మేము మూలిక వైద్యం చేసేవాళ్ళం, చెట్లను పూజిస్తాం. నీకు ప్రదక్షిణలు చెయ్యాలనిపిస్తే చేసుకో, చెట్లకి పొర్లు దండాలు పెట్టుకో, అంతేకాని పాలు పండ్లు వేస్ట్ చేయకో. ఇంకోసారి ఇలా వేస్ట్ చేస్తే నీ మీద కేసు పెడతా, జాగ్రత్త. పల్లెటూరు దాన్ని చదువు రాని దాన్ని అనుకుంటున్నావేమో. నాలా పూజ చేసే వాళ్ళని జైల్లో పెడితే ఈ ప్రపంచంలో సగం మంది పైనే జైల్లో ఉంటారు తెలుసా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,